శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రం రెండు కూడా కలిసి వచ్చాయి. దీన్ని గురు పుష్యమి యోగం అంటారు. చాలా మంచి రోజు, సమస్తమైనటువంటి దేవతా కార్యకలాపాలకు ఈరోజు ప్రశస్తమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. పుష్యమి నక్షత్రానికి దేవతా నక్షత్రం అనేటువంటి పేరుంది. అలానే వారాల్లో గురువారం దైవానుగ్రహాన్ని మనకి భవ్యంగా అనుగ్రహించడానికి గాను ఉపకరించేటువంటి వారం. అటువంటి గురువు పుష్యమి నక్షత్రం రెండు కూడా కలిసి వచ్చినటువంటి రోజు గనక ఈ గురు పుష్యమి యోగం ఉన్నటువంటి ఈ రోజున ఇష్టదేవతారాధన చేయటం, మంత్రానుష్ఠానం చేయటం, మంత్రాన్ని స్వీకరించడం, స్తోత్రపారాయణ చేయటం, దానం చేయటం, అదే ప్రకారంగా ఏ విశేషమైనటువంటి క్రియాకలాపాలు చేసినా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అవి అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయని అన్నారు. అంతేగాక ఈరోజు వ్యతిపాతం కూడా కలిసి వచ్చింది. ఇలా వ్యతిపాతం కలిసి వచ్చినప్పుడు నిత్యము లలితా సహస్రనామ పారాయణ చేయలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు వ్యతిపాతం కలిసి వచ్చిన రోజున చేసిన లలితా కటాక్షాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుందని లలితా సహస్రనామ స్తోత్రానికి ఉన్నటువంటి ఉత్తర పీఠికలో తెలియజేయడం జరిగింది. కనుక దాన్ని అనుసరించి ఈరోజు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేసిన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి రోజు ఈ రోజు. అటువంటి ఈ రోజున సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి బాబావారికి సంబంధించినటువంటి సుప్రభాతాన్ని శ్రవణం చేద్దాం. ఈ రోజునంతా కూడా భవ్యంగా ఆనందంగా గడుపుదాం. శ్రీ షిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యన స్వాగతం. మేలుకో యోగి శార్దూలా ఏలుకో భక్త కోటిని. శ్రీ షిరిడీవాస శ్రీ సాయి తొలి సంధ్యన స్వాగతం. మేలుకో యోగి శార్దూలా ఏలుకో భక్త కోటిని. మేలుకో వయ్య సాయీశ మేలుకో గురు సత్తమా. మేలుకో నత మందార మేలుకో మంగళాన్విత. నీ సచ్చరిత్రయదలో పారాయణము, నీ దివ్య నామమి సదా సంకీర్తనము. మా గాన పూజగును మా వరదానశీల శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. నీ సుప్రసన్న ముఖ దర్శన వాంఛమాది, నీ చేతియా అభయముద్రయ దిక్కు మాకు. నీ పాద పద్మముల మ్రొక్కగ చేరినాము. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ పూర్వ సంధ్యను సుభక్తిని నిన్ను చేరి, నీ మోము చూడ సూర్యోదయమౌను మాకు. మా మానసమ్ముల వికాసము చేయు దేవా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. తొలి పొద్దు గాలి కెరటాలను వేద ఘోష, విరబూయు కొత్త కుసుమాలతో నీకు పూజ. మా గుండె కోవెలను భక్తి దీపమాయే. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. ఈ సంధ్య వేళ ఎటు చూసిన నిర్మలమ్మే, నీ కంటి చూపు వలి చల్లగా తోచెనయ్యా. మాయంధకారమిక నాశనమాయనయ్యా. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. మందార పుష్ప మకరందము కోరి కోరి, ఝంకార గీత నినదాలను తేటి సాగే. ఓంకారమట్లు ఆనాదముతో చెనిపుడు. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. మా హృదయ వీణ మృదు తంత్రులు మీటి మీటి, నీ దివ్యమైన కథలెల్లను చాటి చాటి. ధన్యత్వమందెదము మాటికి పాడి పాడి. శ్రీ సాయినాథ భగవాన్ ఇది సుప్రభాతం. తొలి సూర్యకాంతి కిరణాలను చూడగానే
కిలకిలమటంచు సడి చేసెను గువ్వలెల్లా మా గుండెలో కదలు నీ చిరుపాటలట్లు శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం లోకాల చీకటులు పోయెను కాంతి నిందే నిద్దురలు మాని దిన కర్మములెల్ల సాగే మా కార్యకర్మలకు సత్ఫలమీయుమయ్యా శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం వేవేగలేచి జలకమ్ముల నాడి వచ్చి పూజార్థమైన శుభద్రవ్యములెల్ల తెచ్చి నీ మందిరం ముదరి భక్తి నివేచినాము శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం ఎన్నెన్నో దూర ప్రాంతాలను దాటి ఎన్నెన్నో భాషల కులాల మతాల వారు ఏకాత్మ భావనను నీదరి చేరినారు శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం నీ భక్త కోటికి సదా నీ రూపమందే శ్రీ బ్రహ్మ విష్ణు శివ రూపములెల్ల దోచు గురవైన నీ వెనక కోటికి దారి చూపు శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం సేవాపరాయణులెందరు నీ చరిత్ర పారాయణములను చేయుచు వచ్చినారు హేమాట్పంతుమది నేలిన హే మహాత్మా శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం నీ పాదధూళితల సోకగమ్రొక్కవలెను నీ ద్వారకామాయిని నిత్యము చూడవలెను ఆచెంతనున్న ధుని దర్శనమొందవలెను శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం ఊది ప్రసాదమది ఫాలమునందు దాల్చి శ్రీ సాయి రక్ష లభించినటంచు తెలిసి ఆనంద బంధురముగా మనసంత పొందే శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం ప్రాభాతకాల పరిచర్యకు వేళ ఇద్ది అభిషేకమెల్ల కనులారగ చూడవలెను వేవేగ మేల్కొనుమయా మా పాలిదేవా శ్రీ సాయినాథ భగవానిది సుప్రభాతం నీ క్షేత్రమందు అడుగుంచిన చాలునయ్యా మా పాపమెల్ల త్రుటిలోననే భస్మమౌను నీ దర్శనమునను జన్మము ధన్యమౌను శ్రీ సాయినాథ భగవాన్. మనం ఏ పని చేయాలన్నా జాతకంలో మొట్టమొదట చూసేది గురుబలాన్ని. ఈ గురుడు మనం అడిగినటువంటి పనికి సంబంధించినటువంటి రాశిని వీక్షిస్తున్నాడా లేదా, ఈ గురుబలం ఏమాత్రం ఉంది, ఇది దాన్ని మనం చాలా ప్రధానంగా గ్రహిస్తూ ఉంటాం. అటువంటి ఆ గురుబలాన్ని మనం అందుకోవడానికి గాను ఉపకరించేటువంటి దైవం సాయిబాబా వారు, ఉపకరించేటువంటి వారం గురువారం. గురువారం ఉన్నటువంటి రోజున బాబావారి దేవాలయానికి వెళ్ళి పసుపు రంగులో ఉండేటువంటి మైసూరు పాకును స్వామివారికి నైవేద్యంగా అర్పణ చేసి ఆ మైసూరు పాకుని 10 మందితోనూ ప్రసాదంగా మనం పంచుకొని స్వీకరించినట్లయితే కనుక ఈ గురుబలాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఈ క్రియను వరుసగా మానకుండా 12 గురువారాలు చేయాలి. ఎవరైతే 12 గురువారాల పాటు మానకుండా సాయిబాబా గుడికి వెళ్ళి బాబావారికి మైసూరు పాకును నైవేద్యంగా పెట్టి ఆ మైసూరు పాకును 10 మందితో కలిసి ప్రసాదంగా స్వీకరిస్తారో వారికి గురుబలం ఏర్పడుతుంది. ఆ గురుబలం ఉన్నటువంటి కారణం చేత మనస్సులో ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి గాను వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలమవుతాయి అనటంలో సందేహం లేదు. అటువంటి గురుబలాన్ని అనుగ్రహించేటువంటి బాబావారి యొక్క మంత్రాన్ని శ్రవణం చేద్దాం, బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః, కరుణామూర్తి నమో నమః, సద్గురు సాయి నమో నమః. ఓం సాయి నమో నమః, షిరిడి నివాసి నమో నమః,
शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఆర్థికంగా పుష్టిని సాధించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అందుకనే నవగ్రహాల్లో గురుగ్రహ బలం చాలా ప్రధానమైనటువంటిది. ఎప్పుడైనా సరే ఆర్థికంగా మనం బాగుంటామా లేదా, మనకు వచ్చేటువంటి రూపాయి సద్వినియోగం అవుతుందా లేదా, మన యొక్క ఉన్నతికి ఉపయోగపడుతుందా లేదా, ఇది తెలుసుకోవాలి అంటే జాతకంలో ఉండేటువంటి గురుబలాన్ని చూసి తీరవలసి ఉంటుంది. అందుకనే అటువంటి గురుబలాన్ని మనం అందుకోవడానికి గాను ఉపయోగపడేటువంటి వారమైనటువంటి గురువారం ఉన్నటువంటి రోజున సాయిబాబాకి ఎవరైతే వదలకుండా 108 ప్రదక్షిణాలు చేస్తూ వస్తారో, అంటే ప్రతి గురువారం కూడా బాబావారికి ఎవరైతే 108 ప్రదక్షిణాలు చేస్తూ వస్తారో వారికి గురుబలం చేకూరుతుంది. అంతేగాక ఈ గురుబలం కారణం చేత బాబావారి యొక్క కటాక్షం కారణం చేత ఆర్థిక అంశాల్లో ఏర్పడుతున్నటువంటి లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆ ప్రకారంగా మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి ఆర్థికపరమైనటువంటి దోషాలను కూడా తీసివేసి మనం అనుగ్రహించేటువంటి ఆ బాబావారికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. బాబావారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ओम जय जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्त जनुल संकटमुल दासजनुल संकटमुल क्षणमुन तीर्చెదవే ओम जय जगदीश हरे దుఃఖములన్నీయు బాపి సత్ఫలమిచ్చెదవే स्वामी सत्फलमिచ్చెదవే సుఖ సంపదలే ఒసగి సుఖ సంపదలే ఒసగి శ్రమ శమించెదవే ఓం జయ జగదీశ హరే తల్లియు తండ్రియు నీవే శరణము నీవే కదా స్వామి శరణము నీవే కదా ఎరుగను వేరే దైవం ఎరుగను వేరే దైవం నీదే నా భారం ఓం జయ జగదీశ హరే నీవే నిజ పరమాత్మ సర్వాంతర్యామి స్వామి సర్వాంతర్యామి పరబ్రహ్మ పరమేశ్వర పరబ్రహ్మ పరమేశ్వర ఓ సకలాధారా ఓం జయ జగదీశ హరే
కరుణ పారావార లోకపాలకుడవీవే నే అజ్ఞానిని స్వామి కృపతో కావుమయా నీ గుణగానమనంతము నీవే జీవాధారి ఏ విధి ఇత్తు ఉదయతో నాకిక సద్బుద్ధి బంధ పీడలను బాపి నాండవు నీవే కావర చేతులు చాచి ద్వారము వేచేను విషయ వికారము నాపి దురితము పోనీరా శ్రద్ధా భక్తిని పెంచే సద్గురు పదమీరా పూర్ణ హృదయ ప్రియ హారతి గైకొను ఈ వేళ నమః శివానంద స్వామి సుఖ సంపద లీవా ఓం జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే భక్త జనుల సంకటముల క్షణమున తీర్చెదవే ఓం జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే భక్త జనుల సంకటముల క్షణమున తీర్చెదవే ఓం జయ జగదీశ హరే స్వామి జయ జగదీశ హరే భక్త జనుల సంకటముల క్షణమున తీర్చెదవే విదేశాలకు వెళ్ళడానికి గాను మేము ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాం. అక్కడికి వెళ్ళాలనేది మా కళ. అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ ఉద్యోగం చేయాలి, అక్కడ సంపాదించాలి. ఇటువంటి కోరికలు ఈ రోజుల్లో తరచుగా ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ దీనికి జాతకం మనకి సహకరించాలి. జాతకంలో ఏ కొద్దిపాటి రాహుగ్రహ బలం ఉన్నా ఇలా విదేశాలకు వెళ్ళడానికి, మన కోరికలు నెరవేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే మన దగ్గర జాతకాలు లేవు, మరి రాహుగ్రహ బలం ఉందో లేదో మనకి తెలియదు. అప్పుడు ఏం చేయవచ్చు అని అంటే, స్వచ్ఛంగా గలగల పారేటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీటి దగ్గరికి వెళ్ళి ఈ విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఆ నీటిలో కనుక బొగ్గును కలపడం అలవాటుగా చేసుకున్నట్లయితే ఒక్కసారి చేస్తే చాలు, పారేటువంటి నీటిలో బొగ్గును వేయాలి. ఇలా బొగ్గు నీటిలో వేయగానే అది అలా వెంటనే ఆ పారే నీటిలో కొట్టుకుంటూ ప్రవాహంలో వెళ్ళిపోవాలి. అటువంటి ప్రవాహం ఉన్న చోట ఈ క్రియను చేసినట్లయితే కనుక జాతకంలో ఏ కొద్దిపాటి రాహుబలం ఉన్నా మీరు విదేశాలకు వెళ్ళడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు వెనువెంటనే అనుకూలిస్తాయనడంలో సందేహమే లేదు. చేయవలసిందల్లా పారేటువంటి నీటి దగ్గరికి వెళ్ళడం, ఆ నీరు స్వచ్ఛమైనదై ఉండాలి, అందులో బొగ్గులు వేయాలి. ఇలా బొగ్గు వేయగానే అలా ప్రవాహంలో అది కొట్టుకొని వెళ్ళిపోవాలి. ఎన్ని బొగ్గులు ఎంత ప్రమాణం అంటే మీ శక్తి మేరకు ఏదో కొద్దిగా తీసుకువెళ్ళి వేస్తే సరిపోతుంది. ఇటువంటి క్రియా విశేషాలతోటి, స్తోత్ర వైభవాలతోటి రేపటి అభిషేకం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. జ్యోతిర్వైద్య నిపుణులు తేజస్వి శర్మను సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9391166344. ఈమెయిల్ tejasvi.astro@gmail.com.